మీకు లైఫ్ ఇన్సూరెన్స్ తెలుసు, హెల్త్ ఇన్సూరెన్స్ తెలుసు, కానీ హీట్ ఇన్సూరెన్స్ గురించి తెలుసా? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి. ఇప్పటివరకు ఇలాంటి ఇన్సూరెన్స్ అనేది లేదు, కొత్తగా మార్కెట్లోకి వచ్చింది. ఇది సమ్మర్ స్పెషల్ అన్నమాట. ఎండలు దంచి కొడుతుంటే ఇలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఒకవేళ ఎండల వల్ల మీకు వడదెబ్బ లాంటివి తగిలితే ఈ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. హీట్ ఇన్సూరెన్స్ అనేది తీవ్రమైన వేడి లేదా వడగాలుల నుంచి ఆర్థిక రక్షణను అందించే ప్రత్యేక రకమైన బీమా. సాధారణ ఆరోగ్య బీమా ఆసుపత్రిలో చేరిన తర్వాత క్లెయిమ్లను కవర్ చేస్తుంది. హీట్ ఇన్సూరెన్స్ తరచుగా పారామెట్రిక్ పద్ధతిలో పనిచేస్తుంది. అంటే మీ ప్రాంతంలో ఉష్ణోగ్రత ఒక నిర్దిష్ట పరిమితిని, ఉదాహరణకు 45 డిగ్రీల సెల్సియస్ మించిపోతే ఆ నష్టానికి కంపెనీ మీకు పరిహారం చెల్లిస్తుందన్నమాట. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎండలో ఎక్కువగా పనిచేసే వారికి ఈ బీమా ఒక వరం లాంటిది. ఇది ఎవరెవరికి ఉపయోగపడుతుందంటే డెలివరీ ఎగ్జిక్యూటివ్లు, కొరియర్ బాయ్స్ కూలీలు, అలాగే నిర్మాణ కార్మికులు, రైతులు, వీధి వ్యాపారులు, వృద్ధులు, తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడేవారు, ఫ్యాక్టరీ కార్మికులు, సీనియర్ సిటిజన్లు, గుండె, మూత్రపిండాలు లేదా నాడీ సంబంధిత రుగ్మతులున్న వాళ్ళు, పదే పదే వడగాలుల హెచ్చరికలు జారీ అయ్యే ప్రాంతాలలో నివసించేవారు వాతావరణ సంబంధిత ప్రమాదాల నుంచి రక్షణ పొందొచ్చు. భారత మార్కెట్లో హీట్ ఇన్సూరెన్స్ అనేది చాలా కొత్తది. అందుకే ఈ బీమా ధరలు మారుతూ ఉంటాయి. మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్కి అదనంగా కేవలం కొన్ని వందల రూపాయలకు కట్టి ఈ హీట్ ఇన్సూరెన్స్ పొందొచ్చు. అదే పెద్ద బీమా కంపెనీలు అయితే ఎక్కువ వసూలు చేయొచ్చు. అయితే హీట్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. టెంపరేచర్ ఆధారంగా హీట్ పాలసీ ఎప్పుడు వర్తిస్తుందో తెలిసి ఉండాలి. క్లెయిమ్ ఎలా చేయాలి, ఎలా సెటిల్ అవుతుందో తెలుసుకోవాలి. ఏ సందర్భాల్లో ఇన్సూరెన్స్ వర్తించదో, వెయిటింగ్ పీరియడ్ ఎంతో తెలుసుకోవాలి. ఆసుపత్రి ఖర్చులు కవరేజీలో ఉన్నాయా లేదో చూడాలి. పని చేయలేకపోతే మీ ఆదాయ నష్టంపై ఆర్థిక సాయం ఉందా, ఇప్పటికే ఉన్న ఆరోగ్య బీమాతో ఇది కవర్ అవుతుందా చూడాలి. పాలసీ ఎంతకాలం వరకు ఉంటుంది, కోలుకోవడం లేదా రికవరీ సమయంలో కవరేజ్ వర్తిస్తుందా, ఇలాంటి అంశాలు అన్ని బేరీజ్ వేసుకున్న తర్వాత హీట్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు.